ఇంకొన్ని రోజుల్లో మహాభారతం జరుగుతుందనే సమయం. కుంతిమాత యొక్క 5 పుత్రులు అలాగే మొదటి పుత్రుడైన కర్ణుడు యుద్ధం చేయాల్సిన సమయం. కుంతీదేవికి ఏం చేయాలో తెలియక ఎంతో బాధపడుతూ ఉంది. తనలో తానే దుఃఖిస్తూ ఉంది. అదే క్షణంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. కుంతిమాత, ఇంకొన్ని రోజుల్లో మహాభారతం మొదలవుతుంది. నీ యొక్క 6 పుత్రులలో 5 పుత్రులు ఇంకా ఒక పుత్రుడైన కర్ణుడు యుద్ధం చేయాల్సిన సమయం. అందులో కర్ణుడు మరణిస్తాడు. కర్ణుడికి ఇంకా తన తల్లి ఎవరో తెలియదు. ఇప్పటికైనా వెళ్ళి తన తల్లి నువ్వే అని చెప్పేసేయి. ఇప్పుడు కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఎంతో ఏడుస్తూ, పుత్ర కర్ణ, నీ తల్లి ఎవరో కాదు, నేనే. నీవు సూర్యపుత్రుడివి. నాకు వివాహం జరగకముందే నువ్వు నాకు జన్మించావు. అప్పుడు లోకం ఏమంటుందో అని నిన్ను తీసుకువెళ్ళి అశ్వనంది నదిలో వదిలేశాను. నన్ను క్షమించు పుత్ర, నా వల్ల ఎంతో పెద్ద తప్పు జరిగింది అని అంటుంది. అప్పుడు కర్ణుడు, త్వరలో కౌరవులు ఇంకా పాండవుల యొక్క యుద్ధం జరగబోతుంది. అందులో కర్ణుడు ఇంకా అర్జునుడి యొక్క యుద్ధం కోసం లోకమంతా ఎదురు చూస్తూ ఉంది. కనుక యుద్ధం తప్పనిసరి జరుగుతుంది అని కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కుంతీదేవి కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.